వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. లాస్ట్ వీడియోస్ లో మనం గిట్ అలానే గిట్3 అని టోటల్ గా 2 రిపోజిటరీస్ ని మన లోకల్ సిస్టమ్ లో అయితే క్రియేట్ చేసాం. అండ్ వీటిలో మనం డిఫరెంట్ వెర్షన్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, అలానే వాటిని మనం ఎలా మేనేజ్ చేయాలో కూడా ప్రాక్టికల్ గా చూసాం. అండ్ ఈ రెండింటిని మనం బ్యాకప్ కింద స్టోర్ చేసుకోవడానికి గిట్ హబ్ లో మనం సింపుల్ గా 2 రిమోట్ రిపోజిటరీస్ ని అవే నేమ్స్ తో క్రియేట్ చేసి వీటిలో మనం సింపుల్ గా కోడ్ ని ఎలా పుష్ చేయాలో కూడా చూసాం. కానీ మన రిమోట్ రిపోజిటరీస్ ని మన లోకల్ మెషిన్ లోకి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది అయితే మనం చూడలేదు. సో ఇప్పుడు మనం దీన్ని అయితే ప్రాక్టికల్ గా చూసేద్దాం. అంతేకాకుండా ఇంకా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ని ప్రాక్టికల్ గా కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం రిమోట్ రిపోజిటరీస్ ని మన లోకల్ మెషిన్ లోకి డౌన్లోడ్ చేసుకోవాలంటే స్టార్టింగ్ మనం మన లోకల్ మెషిన్ లో ఏ లొకేషన్ లో అయితే ఈ రిమోట్ రిపోజిటరీని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ లొకేషన్ మనం ఎయిదర్ సిఎండీలో కానీ ఆర్ పవర్ సెల్ గానీ ఓపెన్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం విండోస్ మీద క్లిక్ చేసి ఫైల్ అనేది టైప్ చేద్దాం. మనకి ఫైల్ ఎక్స్ప్లోరర్ అయితే వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేయండి. అండ్ మన మోస్ట్లీ ఫైల్స్ డెస్క్టాప్ లోనే ఉంటాయి కాబట్టి దీని మీద క్లిక్ చేద్దాం. అండ్ టాప్ లో ఇప్పుడు మనం ఈ ప్యాత్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం పవర్ సెల్ అనేది టైప్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి డెస్క్టాప్ అయితే పవర్ సెల్ లో ఓపెన్ అయింది. అండ్ టాప్ లో దీన్ని ఇక్కడ నుంచి మనం క్రాస్ చేసేద్దాం. అండ్ దీన్ని కొంచెం బాటమ్ కి అయితే మనం అడ్జస్ట్ చేసుకుందాం. అండ్ ఇక్కడ మనం గిట్ క్లోన్ అని చెప్పి స్పేస్ తీసుకున్నాం కదా, దీన్ని ఇక్కడ నుంచి మినిమైజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ గిట్3 అనే రిమోట్ రిపోజిటరీని క్లోన్ చేద్దాం అయితే అనుకుందాం. అండ్ ఇక్కడ మనకి కోడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనకి HTTPS లింక్ అయితే ఉంది కదా, ఈ పర్టికులర్ URL ని కాపీ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా పవర్ సెల్ ఓపెన్ చేసి క్లోన్ పక్కన సింపుల్ గా పేస్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం గమనించినట్లయితే మన లోకల్ మెషిన్ లో ఆల్రెడీ గిట్3 నేమ్ తో ఈ పర్టికులర్ రిపోజిటరీ కూడా ఉంది. దీన్ని మనం ప్రీవియస్ గా మన గిట్ హబ్ లోకి పుష్ చేసిందే. అండ్ ఇప్పుడు మనం అదే రిపోజిటరీని సేమ్ నేమ్ తో క్లోన్ చేద్దామని అయితే అనుకుంటున్నాం. అండ్ ఇప్పుడు మనం స్పేస్ తీసుకొని కొత్త నేమ్ కూడా ఇవ్వాలంటే ఇవ్వచ్చు అనమాట. లెట్స్ సే దీన్ని మనం గిట్3 ట్యుటోరియల్ అనేది అనుకుందాం. అండ్ సింపుల్ గా ఎంటర్ మీద కూడా క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి సింపుల్ గా క్లోన్ కూడా అయింది విత్ ద నేమ్ ఆఫ్ గిట్3 ట్యుటోరియల్ అనే కొత్త నేమ్ తో. అండ్ ఇప్పుడు మనం డెస్క్టాప్ లో కూడా చెక్ చేయాలి కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి మనం మినిమైజ్ చేసుకుందాం. అండ్ లెఫ్ట్ సైడ్ బాటమ్ లో చూసినట్లయితే మనకి ఎక్కడైతే ఉంది. అండ్ దీన్ని మనం రైట్ సైడ్ కి తెచ్చుకున్నాం. అండ్ ఇప్పుడు మనం బ్రేవ్ ని కూడా ఓపెన్ చేద్దాం. సో లెఫ్ట్ సైడ్ అయితే పెట్టుకుందాం. అండ్ రైట్ సైడ్ మనకి ఈ రిపోజిటరీస్ అయితే చూద్దాం. ఇప్పుడు మనం ఏదైతే రిమోట్ రిపోజిటరీలో ఉన్నామో గిట్3 అనేది, దానిలోకి మనం ప్రీవియస్ గా దీని నుంచి అయితే పుష్ చేసాం. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ రిమోట్ రిపోజిటరీని సింపుల్ గా మన లోకల్ మెషిన్ లోకి క్లోన్ కూడా చేసాం. అండ్ పుష్ చేసింది ఈ పర్టికులర్ రిపోజిటరీ నుంచి. అండ్ ఇప్పుడు మనం క్లోన్ చేసుకున్నాం. కానీ పుల్ అయితే ఇప్పుడు దాకా మనం ఇంకా నేర్చుకోలేదు. సో పుల్ కూడా ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు మనం ఈ గిట్3 అనే రిపోజిటరీని ఓపెన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం టాప్ లో సిఎండిని ఓపెన్ చేసి ఇక్కడ మనం కోడ్ డాట్ అనేది చెప్దాం. సో మనకి విఎస్ కోడ్ అయితే ఓపెన్ అయింది. అండ్ దీన్ని ఇక్కడ నుంచి మినిమైజ్ చేద్దాం, దీన్ని క్రాస్ చేసేద్దాం, దీన్ని కూడా క్లోజ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం విఎస్ కోడ్ ఓపెన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం విఎస్ కోడ్ లో చూసినట్లయితే మనకి వెర్షన్ 2 అయితే ఉంది. దీన్ని మనం ప్రీవియస్ గా అయితే క్రియేట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం కొత్త చేంజ్ ని క్రియేట్ చేద్దాం. సో దీన్ని మనం వెర్షన్ 13 అని అయితే అనుకుందాం. అండ్ సేవ్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ మనకి గిట్ కూడా యాక్టివ్ అయింది. దీన్ని మనం స్టార్టింగ్ స్టేజ్ ఏరియాలోకి పంపిద్దాం. అండ్ ఇప్పుడు మనం కమిట్ కూడా చేయాలి కాబట్టి వెర్షన్ 13 కాబట్టి 13 అని చెప్పి సింపుల్ గా కమిట్ కూడా చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం వెర్షన్ 12 తర్వాత 13 కూడా క్రియేట్ చేసాం అనమాట. సో ఇప్పుడు మనం ఏదైతే ఈ రైట్ సైడ్ ఉన్న గిట్3 అనే ఫోల్డర్ నుంచి వెర్షన్ అప్డేట్ చేసామో ఈ పర్టికులర్ వెర్షన్ వచ్చేసి మన లోకల్ మెషిన్ లో మాత్రమే ఉంది. అండ్ ఇప్పుడు మనం దీన్ని మన గిట్ హబ్ లో కూడా పుష్ చేస్తే అప్పుడు మనకి గిట్ హబ్ లో కూడా అప్డేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి మినిమైజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం గిట్3ని ఓపెన్ చేద్దాం. టాప్ లో ప్యాత్ ఉంది కదా, ఇక్కడ మనం పవర్ సెల్ అని కూడా టైప్ చేద్దాం. సో మనకి గిట్3 అయితే పవర్ సెల్ ఓపెన్ అయింది. సో దీన్ని ఇక్కడ నుంచి మనం క్లోజ్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు మనం గ్రాఫ్ అయితే చెక్ చేద్దాం. సో గ్రాఫ్ ని చెక్ చేయడం కోసం మనం గిట్ లాగ్ --- గ్రాఫ్ అని అయితే సింపుల్ గా టైప్ చేసి ఎంటర్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం టాప్ లో చూసినట్లయితే మనకి వెర్షన్ 13 అయితే లోకల్ మెషిన్ లో అప్డేట్ అయింది. అండ్ మనం ఇక్కడ చూసినట్లయితే మన ఆరిజిన్ మెయిన్ అంటే మన గిట్ హబ్ లో ఎక్కడ దాకా ఉంది మన కోడ్ మొత్తం వెర్షన్ 12 వరకు మాత్రమే అప్డేట్ అయి ఉందన్నమాట. అండ్ ఇప్పుడు మనం వెర్షన్ 13 కూడా సింపుల్ గా గిట్ హబ్ లోకి పుష్ చేద్దాం. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి క్విట్ అవ్వాలంటే క్యూ మీద క్లిక్ చేయండి. సో క్విట్ అవుతుంది. ఇక్కడ మనం గిట్ పుష్ ఆరిజిన్ బ్రాంచ్ నేమ్ మెయిన్ కాబట్టి మెయిన్ అని చెప్పి సింపుల్ గా ఎంటర్ మీద కూడా క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి గిట్ హబ్ లోకి సింపుల్ గా వెర్షన్ 13 కూడా అప్డేట్ చేసాం అనమాట. సో దీన్ని మినిమైజ్ చేసుకుందాం. అండ్ మనం రీఫ్రెష్ కూడా చేద్దాం. సో మనకి వెర్షన్ 13 కి అయితే అప్డేట్ అయింది. అండ్ మనం ప్రీవియస్ గా ఈ గిట్3 ట్యూటోరియల్ ఉంది కదా, మనం ఈ రిపోజిటరీ నుంచే దీన్ని కూడా క్లోన్ చేసుకున్నాం. కానీ దీనిలో మనకి వెర్షన్ 12 వరకు మాత్రమే ఉంది.
అండ్ ఇప్పుడు మనం దీన్ని కూడా దీంట్లోకి అప్డేట్ చేయాలి కదా, దానికోసం మనం పుల్ అనే కమాండ్ అయితే యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనం సింపుల్ గా దీన్ని ఓపెన్ చేద్దాం. టాప్ లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పవర్ సెల్ ని మళ్ళీ ఓపెన్ చేసి ఇక్కడ మనం సింపుల్ గా ఏం చేద్దామంటే స్టార్టింగ్ గిట్ ఫెచ్ అని చెప్పాలి. అండ్ సింపుల్ గా ఎంటర్ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ ఎప్పుడైతే మనం ఈ గిట్ ఫెచ్ అనే కమాండ్ యూజ్ చేస్తామో అప్పుడు మనకి ఈ ఆరిజిన్ మెయిన్ ఉంది కదా, దీనిలో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ చేంజ్ అయితే మనకి ఈ పర్టికులర్ రిపోజిటరీలో కూడా ఫెచ్ అవుతాయి అనమాట. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా గిట్ లాగ్ అని చెప్పి ఐఫిన్ ఆల్ అని చెప్పి ఐఫిన్ గ్రాఫ్ అని కూడా చెప్దాం. అండ్ ఎంటర్ మీద కూడా క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే హెడ్ మెయిన్ అని చూపించి పైన మనకి ఆరిజిన్ మెయిన్ ఆరిజిన్ హెడ్ అని అయితే చూపించింది. ఇక్కడ హెడ్ మెయిన్ అంటే ఏంటి, హెడ్ మెయిన్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే మనం క్లోన్ గా క్రియేట్ చేసుకున్నామో ఈ పర్టికులర్ లోకల్ మెషిన్ లో ఉండే ఈ రెపోజిటరీలో మనకి వెర్షన్ 12 వరకు మాత్రమే కోడ్ అప్డేట్ అయితే ఉందన్నమాట. అండ్ ఇప్పుడు మనం టాప్ లో చూసినట్లయితే వెర్షన్ 12 కూడా క్రియేట్ చేసాం. దేని నుంచి, ఈ పర్టికులర్ గిట్ 3 అనే రెపోజిటరీ నుంచి లోకల్ మెషిన్ లో. అండ్ దీన్ని మనం సక్సెస్ఫుల్ గా మన బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఈ రిమోట్ రెపోజిటరీలో కూడా పుష్ చేసేసాం. అండ్ ఇప్పుడు మనం దీనిలోకి అయితే పుల్ చేసుకోవాలి. సో దీనిలో మనకి పుల్ చేయాలంటే ఫస్ట్ మనం కమాండ్ యూజ్ చేయాలి. దానికంటే ముందు ఈ ఆరిజిన్ మెయిన్ ఆరిజిన్ హెడ్ అంటే ఏంటో కూడా చూద్దాం. ఇక్కడ మనకి ఆరిజిన్ మెయిన్ అలానే ఆరిజిన్ హెడ్ అంటే ఏంటి అంటే బ్యాక్ సైడ్ మనకి రిమోట్ రెపోజిటరీ ఉంది కదా, దీనిలో మనకి 13 వెర్షన్ అయితే ఫుల్ అప్ టు డేట్ అయితే ఉందన్నమాట. అది దాని అర్థం అనమాట. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ రెపోజిటరీలో కూడా కొత్త చేంజెస్ అయితే మనం పుల్ చేసుకోవాలి కాబట్టి సింపుల్ గా క్విట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలి, గిట్ పుల్ ఆరిజిన్ మెయిన్ అని అయితే చెప్పాలన్నమాట. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా ఎంటర్ మీద కూడా క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి చేంజెస్ అన్ని ఈ గిట్ 3 ట్యుటోరియల్ ఉంది కదా, దీనిలో కూడా వచ్చేసాయి అనమాట. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ ఈ పర్టికులర్ కమాండ్ యూజ్ చేద్దాం గ్రాఫ్ చూడడానికి. అండ్ ఎంటర్ మీద కూడా క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం టాప్ లో చూసినట్లయితే మనకి హెడ్ మెయిన్ అండ్ ఆరిజిన్ మెయిన్ ఆరిజిన్ హెడ్ వచ్చేసి మనకి సింక్ లోకి అయితే వచ్చేసాయి. సో ఇప్పుడు మనకి సింక్ లోకి వచ్చేసాయి కాబట్టి సక్సెస్ఫుల్ గా మనం ఎలా పుష్ చేయాలో చూసాం, అలానే ఎలా పుల్ చేయాలో కూడా చూసేసాం అనమాట. అండ్ ఇప్పుడు మనం ఇంకో షార్ట్ కట్ గురించి కూడా నేర్చుకుందాం. ఆ షార్ట్ కట్ ఏంటి అంటే ఫస్ట్ మనం దీన్ని ఎక్కడి నుంచి మినిమైజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా పవర్ సెల్ ని ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఓపెన్ చేసింది గిట్ 3 ఉంది కదా, ఈ పర్టికులర్ రెపోజిటరీ అనమాట. అండ్ ఇప్పుడు మనం ఒక షార్ట్ కట్ నేర్చుకుందాం. ఆ షార్ట్ కట్ నేర్చుకోవడానికి ఫస్ట్ మనం చేంజ్ కూడా చేయాలి. సో విఎస్ కోడ్ లోకి వెళ్ళాలి. మనం ఇప్పుడు విఎస్ కోడ్ ఓపెన్ చేద్దాం. విఎస్ కోడ్ లో మనం గిట్ 3 అనే ఫోల్డర్ ని ఓపెన్ చేసాం. సో ఇక్కడ మనం 13 నుంచి 14 కి అయితే అప్డేట్ చేద్దాం. సో మనకి లెఫ్ట్ సైడ్ గిట్ కోడ్ యాక్టివ్ అయింది. స్టార్టింగ్ స్టేజింగ్ లోకి పంపించేద్దాం. అండ్ కమిట్ కూడా చేయాలి కాబట్టి వెర్షన్ 14 అని చెప్దాం సింపుల్ గా. అండ్ కమిట్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి వెర్షన్ 14 కూడా కమిట్ అయింది, లైక్ ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ దీన్ని ఇక్కడ నుంచి మనం మినిమైజ్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం పుష్ చేయాలంటే ఏం చేస్తున్నాం, పుష్ చేయాలంటే గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్ అని మన బ్రాంచ్ నేమ్ మొత్తాన్ని అయితే రాయాల్సి వస్తుంది. లైక్ ఆరిజిన్ మెన్షన్ చేస్తున్నాం, అలానే మెయిన్ అని కూడా మెన్షన్ చేస్తున్నాం. కానీ మనం సింపుల్ గా గిట్ పుష్ అని చెప్పినా సరే మన గిట్ హబ్ లోకి సింపుల్ గా పుష్ కూడా అవుతుంది. సో ఆ షార్ట్ కట్ ఏంటి అంటే స్పేస్ తీసుకొని ఇప్పుడు మనం ఐఫిన్ సెట్ అని చెప్పి మళ్ళీ ఐఫిన్ ఇక్కడ మనం అప్ స్ట్రీమ్ అనేది చెప్పాలి. సో ఇక్కడ మనకి సెట్ అప్ స్ట్రీమ్ ఏం చేస్తుందో ఫస్ట్ మనం కమిట్ చేసిన తర్వాత చూద్దాం. ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఒక పర్టికులర్ కమిట్ అయితే చేసాం. అదేంటో మనకి ప్రాక్టికల్ గా అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే గిట్ పుష్ అనే కమాండ్ యూజ్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి ఎవ్రీథింగ్ అప్ టు డేట్ అనేది చూపిస్తుంది. అంటే ఇప్పుడు మనం మళ్ళీ ఎప్పుడైతే గిట్ పుష్ చేయాలనుకుంటామో అప్పుడు మనం ఆరిజిన్ ని అలానే మెయిన్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మనం గిట్ పుష్ అని చెప్తే మనకి సిస్టమ్ అయితే సింపుల్ గా ఆరిజిన్ మెయిన్ అయితే రిమెంబర్ చేసుకుంటది అనమాట. అండ్ ఇప్పుడు మనం ఇదే షార్ట్ కట్ ని ఇప్పుడు మనం దీంట్లో కూడా పుల్ చేస్తాం కదా, దీనికి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ అది కూడా చూసేద్దాం. దీన్ని ఇక్కడ నుంచి మనం మినిమైజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఇంకో పవర్ సెల్ ని ఓపెన్ చేయాలి. సో ఇది ఆ పర్టికులర్ పవర్ సెల్, క్విట్ అయిపోయాం. అండ్ ఇప్పుడు మనం గిట్ పుల్ అని చెప్పి ఆరిజిన్ మెయిన్ అని చెప్పి ఈ మెయిన్ పక్కన ఇప్పుడు మనం మళ్ళీ సేమ్ ఐఫిన్ సెట్ ఐఫిన్ అప్ స్ట్రీమ్ అని చెప్పాలి. అండ్ సింపుల్ గా ఎంటర్ మీద కూడా క్లిక్ చేద్దాం. సో మనం మేబీ ఏదో అయితే రాంగ్ చేసాం, ఒకసారి చూసేద్దాం. సో ఆరిజిన్ మెయిన్, సో స్ట్రీమ్ స్పెల్లింగ్ అయితే మనం తప్పు చేసాం. సో మళ్ళీ బ్యాక్ వద్దాం. ఇక్కడ ఈన్ పెట్టి ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనకు మళ్ళీ పుల్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ గిట్ పుల్ ఆరిజిన్ మెయిన్ అని యూజ్ చేయక్కర్లేదు. సింపుల్ గా మనం మళ్ళీ గిట్ పుల్ అనే కమాండ్ యూజ్ చేస్తే మనకి గిట్ పుల్ ఆరిజిన్ మెయిన్ కూడా గుర్తుపెట్టుకుంటుంది. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఆల్రెడీ అప్ టు డేట్ అనే మెసేజ్ ని కూడా చూపించింది.
అండ్ ఇది కూడా మనకి ఒక మంచి షార్ట్ కట్ అనమాట. సో మనం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లో వర్క్ చేసేటప్పుడు మనకి ఈ పర్టికులర్ షార్ట్ కట్స్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ ఈ వీడియోలో మనం మన రిమోట్ రెపోజిటరీని లోకల్ సిస్టమ్ లోకి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాంతో పాటు లేటెస్ట్ చేంజెస్ ఏవైతే మన రిమోట్ రెపోజిటరీలోకి పుష్ చేస్తామో వాటిని మనం ఏదైతే క్లోన్ చేసుకున్నామో దానిలోకి ఎలా పుల్ చేసుకోవాలి, అంతేకాకుండా మనం షార్ట్ కట్స్ గా ఈ పుష్ అలానే పుల్ అనే కమెంట్స్ ని ఎలా యూజ్ చేయాలి అనే వాటి గురించి అయితే నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం బ్రాంచింగ్ గురించి అయితే నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.